హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు చూసారా? ఈరోజు శనివారం. మా పాప ఏమో అట్లు వేసింది, మినపట్లు. ఫ్రెండ్స్, మీకు మాట చెప్పనా, బియ్యం నానబెట్టకుండా సులువుగా అట్లు వచ్చేస్తాయి. ఎలాగంటే మినపప్పు నానబెట్టుకోవాలి. మినపప్పు కామను దోసపిండి ఉంటుంది కదా, మనకి రెడీమేడ్గా దోసపిండి అంటే దొరికిపోద్ది. దోసపిండి తీసుకొని మినపప్పు నానిపోయాక మిక్సీ కొట్టేస్తాం మనం జారుగా, అంటే అట్లు సోయిలాగా మెత్తగా ఆడేసుకున్న తర్వాత అందులోని దోసపిండి కలిపేసి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కలిపేసి ఉంచేయాలి. ఒక పావు గంట అరగంట కూడా అవసరం లేదు. ఉంచేసి అలా కొంచెం సాల్ట్ వేసుకొని, మనం ప్లెయిన్ అట్లు కావాలనుకుంటే ఇలాగా ప్లెయిన్ మినపట్లు, లేదు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర వేసుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. వెంటనే అట్లు ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూసారా ఎంత చక్కగా మెత్తగా? ఇగో చూడండి ఎంత మెత్తగా వచ్చేసాయో. చిన్నపిల్లలు తిన్నా ఏమీ అవ్వదు. గట్టిగా అంటే కొందరు బియ్యం వేస్తే అట్లు గట్టిగా వచ్చేస్తాయి అంటారు, అలాగే ఉండదు. అలాగే చట్నీ, టమాటా ఉల్లిపాయలు ధనియాలు అన్నీ మనం ఆడించుకొని చట్నీ కూడా చేసింది. ఈరోజు శనివారం కదా, టిఫిన్ ఫ్రెండ్స్ మా ఇంట్లో. మీ ఇంట్లో ఏంటి?